39 చండీశ్వరుడు శ్రీ అగస్త్యుడు. శ్రీ పరమేశ్వరుని గోక్షీరములతో అభిషేకించువారు సమస్త పాపముల నుండి నిర్ముక్తులగుదురు. దక్షిణ దేశమున మణినిర్ఝరిణీ నదీ తీరంలో ఆకాశగంగా తటంలో స్వర్గం వలె ఒక పట్టణం ఉంది. స్కంద ప్రతిష్ఠితమై అది స్కందపురము అని ప్రసిద్ధి చెందింది. ఆ క్షేత్రంలో నివసించే వారంతా శివ అద్వైతులు, ఏకరస స్వరూపులు. వారి అర్ధనారీశ్వరుని ఆరాధనయే వారిలో ద్వైత భావనని ఆరోపించుటకు అవకాశమిచ్చు లక్షణం. జాగ్రత్త స్వప్న సుషుప్తాది 3 అవస్థలలో త్రిపుటిని అధిగమించిన వారు, చతుర్వేద వేదాంత పండితులు, సాధనా చతుష్టయ సంపన్నులు, పంచాక్షరీ జప పరాయణులై పంచబాణుని వంచువారు. యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము అను షట్ కర్మలలోనూ నిరతులైన వారు. శమదమాది షట్క సంపన్నులు, అరిషడ్వర్గ విజేతలు, శుభేచ్ఛాది సప్త జ్ఞాన భూమికలలోనూ ప్రకాశించుచు సప్త ఋషుల తేజముతో విరాజిల్లేవారు. అష్టమూర్తి అయిన శివుడే వారికి ఇష్టమూర్తి. నవద్వారపుర దేహాభిమానమును నిర్జించి తమ యజ్ఞ యశస్సుచే దశ దిశలను పవిత్రము ఒనర్చువారు. ఏకాదశ రుద్రాభిషేక నిరతులై ద్వాదశ ఆదిత్యుల దీప్తిని ప్రాప్తించిన వారు. ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రచయాది త్రయోదశ స్వర అర్థవేత్తలు. చతుర్దశ విద్యలలోనూ ఆచార్య సత్తములైన అక్కడి పండితులు దేవతా సమానులై చతుర్దశ భువనాలలో విఖ్యాతులు, స్మరణీయులు అయ్యారు. ఆ ఊరిలో యజ్ఞసిద్ధుడు అనే కాశ్యప గోత్రీకుడైన విప్రుడు విద్యాలక్ష్మి సంపన్నుడు, గృహస్థుడు అయి ఉండేవాడు. వారికి శివప్రసాదము వలన షణ్ముఖుని వంటి పుత్రుడు ఉదయించాడు. ఆ బిడ్డకు తల్లియే తొలి గురువైనందున అనేక విషయములను సులువుగా ఆకళింపు చేసుకుని అయదవ ఏటికి ముందుగానే ఉపవీతుడయ్యాడు. తరువాత గురుకులంలో గురుముఖత శాస్త్రములను చదువుకుని ఏకసంధాగ్రాహి అవుట చేత వేదశాస్త్రాలను చిన్న వయసులోనే ఆపోసన పట్టాడు. 8 ఏండ్లకే సకల శాస్త్రార్థములను విశదీకరించుటలో నిష్ణాతుడయ్యాడు. అతడు కుశాగ్రబుద్ధికి సమస్త తత్వముల వేదాంతముల సారము శివుడే అని స్ఫురించి శీఘ్రంగా వ్యవహారములలో తలదూర్చక కేవలం మాహేశ్వర భక్తినే అవలంబించసాగాడు. ఉపదేశింపబడిన పంచాక్షరీ మహామంత్రాన్ని నిత్యము 12,000 సార్లు జపించి ఆపై ఏకాదశ ఆవృత్తులు శతరుద్రీయాన్ని పఠించేవాడు. ఉభయ సంధ్యలలో సహస్ర గాయత్రీ జప విధానాన్ని పూర్తి చేసేవాడు. ఈ నుదుటిని విభూతి త్రిపుండ్రాలతో చక్కదిద్దుకొందుకే ఈశ్వరుడు ఇచ్చినది అనే భావంతో అతడు లలాట భసితోల్లసద్ వర త్రిపుండ్ర భాగోజ్వలం అనునట్లు చేసుకుని పొడలంతా కూడా భస్మాన్ని పులుముకునేవాడు. మౌంజీ దండ కృష్ణాజినాలను ధరించి అగ్ని భట్టారకునికి వలె ప్రకాశించేవాడు. మధ్యాహ్నము వరకు మఠములో ఉండి శివలింగార్చన సాగించి ఆపై భిక్షాటన చేసుకుని గురువు అనుజ్ఞతో భుజించేవాడు. మిగిలిన కాలమంతా సద్ధర్మ విచారణలో గడిపే అతడు విచారధర్మి అని ప్రసిద్ధి చెందాడు. పొద్దు వాలుతుండగా ప్రదోష శివార్చన చేసుకుని పంచాక్షరిని జపించి మరలా భిక్షాటన చేసేవాడు. ఇట్లే ఒక ప్రదోష పూజానంతరం భిక్షకు వెళ్లినప్పుడు ఒక గోవుల మంద ఎదురైనది. దానిలో ఒక గోమాత తన లేగదూడ కోసం మాటిమాటికి వెనుకకు చూసుకుంటూ తాత్సారం చెయ్యగా పశువుల కాపరి దానిని నివారించసాగాడు. అది కోపముతో కొమ్ము విసరగా అతడు తన చేతికర్రతో ఆ చూలిని నిర్దాక్షిణ్యంగా ప్రహరించాడు. దీనవదనయై మోరలెత్తి రోదిస్తున్న ఆ గోమాతను సనాతన ధర్మ లక్ష్మిని చూచిన విచారధర్మి హృదయం కలచివైచినట్లై కళ్ళ నీళ్లు ధారాపాతంగా కారుచుండగా బొత్తిగా వివసుడైపోయాడు. వేదముఖంగా సనాతన సర్వేశ్వరుడి సందేశం అతనిలో స్ఫుటంగా స్ఫురించింది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం,
లోకాః సమస్తాత్ సుఖినో భవంతు. గోవులు బ్రాహ్మణులు క్షేమముగా ఉండుగాక, లోకాలన్నీ సుఖంగా ఉండుగాక. గోవు అనగా ఎవరు? సాక్షాత్ శ్రీమాతృస్వరూపిణియే. గోక్షీరము మాతృక్షీరమునకు అమృతమునకు సమము. గోమాత నుండి లభించే పంచగవ్యములు సర్వపాప నివారకమైనవి, ఉపయుక్తమైనవి. పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము మరియు గోమయము. గోమయం నుంచి తయారు చేసిన భస్మమే విభూతి అయి శివుని లలాటాన్ని అలంకరించేది. గోమూత్రము ఆయురారోగ్య వృద్ధికారి ఔషధం అని ఆయుర్వేదంలో చెప్పబడింది. గోక్షీరము, పెరుగు, నెయ్యి లింగ అభిషేకమునకు ఆవశ్యకమైనవి. ఇక బ్రాహ్మణుడనగా ఎవరు? బ్రహ్మజ్ఞానము కలవాడు, లేక అట్టి ఆశయముతో జీవించువాడు. బ్రహ్మజ్ఞాని అహంకారమును వీడుట చేత అతని జీవితం కేవలం పరార్థమే, పరమార్థమే, అనగా ఇతరుల కొరకే, ఈశ్వర ప్రీత్యర్థమే. అతని ఉనికి మాత్రం చేతనే సమాజమున శాంతి, సంతోషం వెళ్లి విరియగలవు. ఆత్మనిష్ఠుడగుటచే సమాజమునకు మార్గదర్శి. గోవు బ్రాహ్మణుడు రక్షింపబడి సుఖముగా ఉండుట చేత లోకమెల్లా క్షేమముగా ఉండునని ఆర్షవాక్యము. దీనికి తార్కాణముగా సర్వేశ్వరుడు, గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు గోబ్రాహ్మణులను ప్రతి ఉదయము పూజించి సంరక్షించుటయే. ఈ భావములన్నీ ఒక్కసారి ముప్పిరిగొన్నట్లు స్ఫురించిన విచార ధర్మి ధీరత్వాన్ని తెచ్చుకుని పశువుల కాపరిని తీవ్రంగా మందలించి గోమాతను ఓదార్చి ఇంటికి సాగనంపాడు. ఈ సంఘటన అతని మనోఫలకంపై తీవ్ర ప్రభావాన్ని కలిగించగా ఆ క్షణం నుండి గోరక్షణే తన జీవిత పరమావధి అని నిర్ణయించుకున్నాడు. గోవుల కాపరిని వెడలగొట్టి తానే గోపాలుడయ్యాడు. పశువుల యజమానులను తన మధుర వాక్కులచే ఒప్పించి వారి గోవులను తానే అడవికి తోలుకుని వెళ్లసాగాడు. ఇందుకోసమై తన సమయానుగుణ నిత్యానుష్ఠానాన్ని సరిచేసుకున్నాడు. ఉదయం తన ఈశ్వరారాధన ముగియగానే గవారాధనకు ఉపక్రమించి తనకు అప్పచెప్పబడిన గోవులన్నిటినీ తోలుకుని కొండవాలుకి వెళ్లేవాడు. అంతవరకు అవి ఆ ప్రాంతాలను చూచి ఎరుగవు. ఆ ప్రకృతి రమణీయతకు అవి అత్యంత ఉల్లాసంగా ఆడుకునేవి, మేసేవి, అరిచేవి, విశ్రాంతి తీసుకునేవి. అతడు వాటిని పచ్చిక బయళ్లలో మేపుతూ తిప్పేవాడు. లేగదూళ్లకి, వయసు మీరిన వాటికి తనే పచ్చికని కోసి ప్రేమ మీర తినిపించేవాడు. సన్నటి జలపాతాలలో, సెలయేళ్లలో వాటిని కడిగి నీళ్లు తాగించేవాడు. ఎత్తైన చెట్ల నీడలలో వాటిని విశ్రాంతి పుచ్చి వాటి గంగడోళ్లు గోకేవాడు. చెవులలో, ఒంటి మీద ఉండే కోమార్లను పీకేవాడు. వాటి గాయాలకు పసర్లు పట్టించేవాడు. వాటిని పేర్లు పెట్టి పిలిస్తే అవి అంబా అని పలికేవి. అతడే వాటన్నిటికీ అంబ అంటే తల్లి అనగా గోమాత అయినాడు. ఆ గోవులన్నీ అతడి వత్సాలే. ఆహా! కొద్ది కాలంలోనే అవి అన్నీ కూడా పుష్టిగా తయారై ఒక కొత్త నునుపుని, కాంతిని సంతరించుకున్నాయి. సికిపించము, పిల్లనగ్రోవి లేకపోయినా అతడు అలనాటి ధర్మరథ సారథి అయిన శ్రీ గోప బాలుడినే తలపించసాగాడు. వాటిని పిలుచుట ఆలస్యం. అవి పరుగు పరుగున వచ్చి అతని చెంత నిలుస్తాయి. అతని కాళ్లను, వేళ్లను నాకుతాయి. అతనిలో ప్రేమ సెలయేరై ఉరకలు వేస్తుంది. వాటిని తన గోళ్లతో రాస్తాడు. వాటిలో ఒక విద్యుత్ ప్రవాహం నడుం మీదుగా పాకుతుంది. ఇక అతడి వశమైపోతాయి అవి. అతడు వాటి పాలు పితికి తన వద్దనున్న కమండలం కుండలలో పట్టి ఆ సెలయేటిగట్టునే నిర్మించిన ఇసుకలింగానికి అభిషేకం చేసేవాడు. అతడు ఎలుగెత్తి ఘోషించే శ్రీరుద్ర వాక్యాలను విని అవి మంత్రముగ్ధలయ్యేవి. ఆనక వాటిని అగ్రహారానికి మరలించుకువచ్చి యజమానులకు అప్పచెప్పేవాడు. కొద్ది కాలంలోనే వాటి పాల ఉత్పత్తి రెట్టింపయ్యేసరికి యజమానులు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు అతని గోపరిపాలననే శివనిష్టగా భావించి అతని చర్యను సమ్మతించారు. ఇలా 3 సంవత్సరములు విచారధర్మికి గోసేవలో గిర్రున తిరిగాయి. ఒకనాడు ఒక ధూర్త బాలకుడు అడవిలో విచారధర్మి కార్యక్రమాన్ని చూసి
ఊరికి తిరిగి వచ్చి అతడు గోవుల పాలనంటిని గంగపాలు చేయుచున్నాడని చాడీలు చెప్పాడు. వివేకహీనులైన కొందరు యజమానులు కూడుకొని అతని తల్లిదండ్రులతో తమకి జరుగుచున్న నష్టాన్ని గురించి నిష్ఠూరంగా వివరించి పిల్లడిని శిక్షించవలసిందిగా తీర్మానించారు. మానధరుడైన యజ్ఞదత్తుడు ఈ అవమానాన్ని సహింపలేకపోయాడు. మరునాడు కొడుకు కన్నా ముందే అడవికి పోయి అక్కడ ఒక చెట్టు గుబురులో దాగి చూడసాగాడు. విచారధర్మి ఉషోదయాత్పూర్వమే అగ్నిని వేల్చి తన అనుష్ఠానములు ముగించుకొని లేగడి ఆవులను, ఒంటీత ఆవులను, కుండ పొదుగులు గల ఆవులను, కుండల కొర దీపాలిచ్చు ఆవులను తోలుకుని అడవి చేరాడు. ఎప్పటి వలె వాటిని చిక్కటి పచ్చికలలో మేపి కొండవాగులో జలకాలాడించి ఒండ్రు మన్ను కొబ్బరి పీచుతో వాటి శరీరాన్ని పరిశుభ్రం చేసి నీటిని త్రావించి తన కమండలువును వాటి పొదుగుల కింద పెట్టి మెల్లగా గోకగానే అవి ఆ స్పర్శకు గంగ వెర్రులెత్తినట్లు క్షీరగంగను ధారగా వర్షించాయి. వాటిని కడవలలో నింపి సెలయేటి గట్టున దేవకాంచన వృక్షమూలంలో శైకతలింగాన్ని నిర్మించి తన అభిషేక కార్యక్రమాన్ని ఆరంభించాడు. దాపులో లభించిన వింత వింత పూలు, గరిక, దర్భలు, బిల్వదళాలతో పూజిస్తూ గుమ్మపాలతోడే అభిషేకం సాగిస్తున్నాడు. నమఃశంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ మానస్తోకేతనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః. ఓ రుద్ర, మా సంతానమును, మా ఆయుష్ను, మా గోవులను, మా అశ్వములను హింసింపవలదు. ఆరాత్తే గోఘ్నౌత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు. హే రుద్ర, మా గోవులను, పురుషులను, భృత్యులను చంపునట్టి మీ క్రూర రూపము మా నుండి దూరముగా తొలగిపోవుగాక. ఇలా శతరుద్రీయ మంత్రాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి, పరవశిస్తున్నాయి, కంపిస్తున్నాయి. కుండలలో పాలు నిండుకున్నప్పుడల్లా అతని సైగను గ్రహించి ఆవులు వాటిని తిరిగి నింపేస్తున్నాయి. ఇలా శాస్త్రయుక్త విధానంతో శివార్చన ముగించి సంకీర్తనము చేసి బాలుడు శివధ్యాన నిమగ్నుడయ్యాడు. కుమారుడి తంతును తిలకించిన తండ్రికి ఒళ్ళు మండిపోయినట్లున్నది. చెట్టు దిగి చకచకా వచ్చి ధ్యానావస్థలో ఉన్న బాలుణ్ణి కసిదీరా మోదినా అతనిలో చలనం రాలేదు. కోపం కట్టలు తెంచుకోగా పాలకుండను కాళ్లతో తన్నసాగాడు. కుండల్లో పాలన్నీ నేలపాలు కావడమే కాక సైకతలింగం చిన్నమైంది. తండ్రి చేసిన ఈ అకృత్యముతో విచారధర్మికి స్పృహ వచ్చింది. అతనిని శిక్షింపదలచి తన చేతికర్ర గైకొన్నాడు. శివాజ్ఞచే అది చెండ పరశువుగా మారింది. తండ్రి పైకి విసిరిన ఆ గొడ్డలిచే పాదములు తెగగా అతడు గతాసుడై కుప్పకూలాడు. అంతా చండ ద్విపకర కాండ ప్రభభుజ దండోద్యతనగ ఖండ త్రిపుర మహాండ స్ఫుటదుడుప శిఖండద్యుతివర గండద్వయకో దండాంతక పండితప. మహాకాల శివుడు దేవీ సహితుడై వృషారూఢుడై అక్కడ ఆవిర్భవించాడు. వెంటనే పరమేశ్వరుడు నందిపై నుండి దిగివచ్చి సాగిలపడిన విచారధర్మిని గుండెలకు హత్తుకొన్నాడు. మూర్ధాన్ని ముద్దులతో ముంచెత్తాడు. తలపై ప్రియమారా తన హిరణ్య బాహుతో స్పృశించాడు. అప్పుడే పుట్టిన తన లేగను చూచి గోమాత ఎట్లు మురిసిపోవునో, ఎంత తమకమునుందునో అట్లే అతని పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శించాడు. దేవతలంతా ఆలకిస్తుండగా నాయందే పూర్ణ భక్తి కలవానిచే ముల్లోకములు జయింపబడతాయని ప్రకటించి బాలునితో ఇట్లన్నాడు. నాయనా, నీకు ఇక నుంచి తండ్రిని నేనే. నా తోడిదే నీకిక లోకము. నేను అనుభవింపగా మిగిలిన నిర్మాల్యము నీకు భోజ్యము. శివోచ్ఛిష్టము, బ్రాహ్మణోచ్ఛిష్టము అతి పవిత్రములై కేవలము పవిత్రాత్ములు నన్నే సదా భావించువారు భుజింపదగినవి. ఇతరులు వాటిని ఎంగిలి చేసినచో తీవ్ర పరిణామములు అనుభవిస్తారు. నా నిర్మాల్యమును గ్రహించిన వారికి మాయ, ఆణవ, కార్మిక మలములు హరించిపోతాయి. కుమారస్వామితో సమానముగా నీకు ఆ అర్హతను ఇచ్చుచున్నాను.
జనులు తమ మలత్రయ మోచనము కొరకు నన్నుగాని నిన్నుగాని అనుజ్ఞనడిగి ఆ నిర్మాల్యమును గ్రహింపవచ్చును అని శంకరుడు ఆదరముగా సెలవిచ్చాడు. తరువాత తన తలపై ఉన్న రేలపూల చెండును అతనికిచ్చి, నీవు చండకోపముతో తండ్రి అని కూడా చూడక చెడ నరికితివి కనుక నీకు చండీశ్వరుడు అని నామము కలుగును. నీవు నా ఆలయములలో ద్వితీయ ఆవరణములో సోమసూత్రాభిముఖంగా నెలకొని ఉండగలవు. నీ పేర చండీ ప్రదక్షిణయే నాకు అత్యంత ప్రీతికరము కాగలదు. దుఃఖింపవద్దు. నీ తండ్రికి ఇతరులకు కైలాసమున సాలోక్యముక్తిని ప్రసాదిస్తున్నాను అని పలికి శంభుడు తన పరివారముతో పాటు చండేశ్వరుని కూడా కైలాసమునకు కొనిపోయాడు. యజ్ఞదత్తుడు స్వబాంధవులతో ఆ క్షణముననే కైలాస ప్రాప్తి నందాడు. ఓం తత్సత్.